హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుజాతారాం ఉంగరాల కుకింగ్. నేను మీ సుజాత. గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. అలాంటి గులాబ్ జామ్ హెల్తీగా చేసుకుంటే ఈరోజు మనం బెల్లం పాకంతో గులాబ్ జామ్ రెడీ చేసుకుందామండి. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి సేమ్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి. అసలు పగుళ్ళు అనేది రాకుండా చేసుకుందామండి. ఈ బెల్లం పాకంతో గులాబ్ జామ్ తయారీ విధానం కోసం ముందుగా నేను గులాబ్ జామ్ పిండి తీసుకున్నానండి. బ్రాండ్ ఏదైనా పర్వాలేదు. గులాబ్ జామ్ పిండి చిన్న కప్పుతో 2 కప్స్ తీసుకున్నానండి. వెయిట్ లెక్కన వచ్చేసి 175 గ్రామ్స్ ఉంది. కప్పు మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. కప్పు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుంటే ఈ గులాబ్ జామ్స్ కరెక్ట్గా వస్తాయండి. ఈ గులాబ్ జామ్ పిండిని కలుపుకోవడం కోసం నేను 1/2 కప్పు పాలు తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఇవి మొత్తం పిండిలో పట్టవు, చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట. సగం పాలు సగం వాటర్ని ఇలా మిక్స్ చేసుకొని ఈ పాలని ఈ పిండిలో కొంచెం యాడ్ చేసుకొని ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. మొత్తం ఒకటేసారి వేసేయకూడదండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఇలా యాడ్ చేసుకొని కలుపుకోండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇంకా గట్టిగా కలుపుకోకూడదు. ఇలా ఎయిర్ గ్యాప్స్ ఉండేలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. చూసారు కదా, 1/2 కప్ మాత్రమే పట్టాయండి పాలు వాటర్ కలిపి. నెక్స్ట్ మనం ఈ పిండిలో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ముద్దలా చేసుకుందామండి. ఈ ఉండలు చేసుకునేటప్పుడు చేతికి పిండి అంటుకోకుండా సాఫ్ట్గా వస్తాయన్నమాట గులాబ్ జామ్స్ చేసుకునేటప్పుడు అండి. చూసారు కదా, ఈ గులాబ్ జామ్ పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా ఎయిర్ గ్యాప్స్ ఉండేలాగా కలుపుకోవాలండి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు అన్నమాట. ఈ పిండిని ఇలా ముద్దలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసుకుందామండి. పిండి ఆరిపోకుండా పాకం రెడీ చేసుకునే వరకు ఈ పిండి పక్కన పెట్టుకుందాం ఇలా. నెక్స్ట్ మనం పాకానికి రెడీ చేసుకుందామండి. 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలండి. నేను 2 కప్పులు గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను కదా, 3 కప్పులు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1.5 కప్పు బెల్లానికి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ బెల్లం వచ్చేసి నాకు 500 గ్రామ్స్ వచ్చిందండి వెయిట్ లెక్కన. 1 కప్పు పిండికి 1.5 కప్పు బెల్లం, అలాగే 1.5 కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ పడుతుందండి. మెజర్మెంట్స్ కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. ఇలా కప్పు కొలతతో తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఇలా బెల్లంలో వాటర్ వేసేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి పాకానికి రెడీ చేసుకుందాము. చూసారు కదా, బెల్లం ఆల్మోస్ట్ కరిగిపోతుంది. ఇప్పుడు మనం యాలకుల పొడి వేసుకుందామండి. 5-6 యాలకులు దంచి పెట్టుకున్నాను, అవి వేసేసుకుందాం. నేనైతే యాలకులను దంచుకుని వేసుకున్నానండి. మీరు మిక్సీ గిన్నెలో వేసుకుని పౌడర్ కింద చేసుకుని అయినా వేసుకోవచ్చు. నేను పాకం మరిగిన తర్వాత మళ్ళీ యాలకులను తీసేస్తాను అన్నమాట పక్కకి. ఈ పాకం అనేది బాగా తీగలా రావాల్సిన అవసరం లేదండి. వాటర్గా లేకుండా అలాగే తీగ పాకం రాకుండా జిగురుగా వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుందండి.
చేతికి జిగురుగా అంటుకుంటే సరిపోతుందన్నమాట. అప్పటి వరకు ఈ పాకాన్ని బాగా మరిగించుకోవాలండి. ఇంకా సరిగ్గా రావట్లేదు, ఇంకొంచెం సేపు మరగబెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు చేతికి అంటుకుంది, చూసారు కదా. ఇలా చేతికి అంటుకుంటే సరిపోతుందండి. ఇంకా స్టవ్ ఆపేసి ఈ యాలకులు ఉన్నాయి కదా, ఇవి తీసేద్దాం. ఆల్రెడీ ఈ యాలకుల ఫ్లేవరు పాకంలోకి యాడ్ అయిపోయిందన్నమాట. ఇంకా యాలకుల్ని పక్కకి తీసేసుకోవచ్చు. నేను యాలకుల్ని పక్కకి తీసేసి ఈ పాకాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి. వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకున్నాను నేను. ఈ బౌల్లోకి పాకాన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ పాకం మీద మూత పెట్టేసుకుందామండి, చల్లారకుండా. ఇంక ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుందాం. చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇదే విధంగా కలుపుకోవాలండి. కలుపుకునేటప్పుడే మనం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇక ఈ పిండిని చిన్న చిన్న గులాబ్ జామ్స్ చేసుకుందామండి. చాలా చిన్నగా చేసుకోవాలండి, ఎందుకంటే ఈ గులాబ్ జామ్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఇంకా పొంగుతాయి అన్నమాట. అందుకు చిన్న చిన్న గులాబ్ జామ్స్ కింద చేసుకోవాలి. ఇంత తక్కువ పిండి తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా ఇలా పైనే రౌండ్ షేప్లో తిప్పుతూ జాగ్రత్తగా చేసుకోండి. చూడండి, ఇలా చిన్నగా ఇలా తిప్పుతూ రెండు చేతుల మధ్యలో పెట్టుకొని చాలా మెల్లగా ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్ షేప్లో ఉండల్ని చేసుకోండి. మనం ముద్ద చేసుకున్నప్పుడు పైన ఆయిల్ కనుక అప్లై చేస్తే ఇలా సాఫ్ట్గా మన చేతికి అంటుకోకుండా వస్తాయండి. ఇక మనకి చేతికి ఏమీ అప్లై చేసుకుని ఉండలు చేయాల్సిన అవసరం లేదన్నమాట. చూసారు కదా, ఇదే విధంగా ఉండలని చేసేసుకోవాలి గులాబ్ జామ్స్. ఇప్పుడు ఈ పిండినంతటిని కూడా అదే విధంగా గులాబ్ జామ్స్ రెడీ చేసేసుకుందామండి. చూసారు కదా, గులాబ్ జామ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. సేమ్ షేప్లో వచ్చాయి కదండి. మీకు కరెక్ట్ కొలత తెలియకపోతే ఏదైనా మెజర్మెంట్ తీసుకోండి. నేను తీసుకున్న 175 గ్రామ్స్ పిండికి 35 నుంచి 40 వరకు వచ్చాయండి గులాబ్ జామ్స్. ఈ గులాబ్ జామ్స్ ఆరిపోకుండా ఇక పైన ప్లేట్ పెట్టేసి కవర్ చేసుకుందామండి. ఇక ఈ గులాబ్ జామ్స్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ రెడీ చేసేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలండి ఈ గులాబ్ జామ్స్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు. ఫస్ట్ తక్కువ గులాబ్ జామ్స్ వేసుకొని వేయించుకోండి. ఈ గులాబ్ జామ్స్ వేయించుకునేటప్పుడు ఆయిల్ హై హీట్లో ఉందంటే పైన గులాబ్ జామ్స్ త్వరగా వేగిపోతే లోపల పచ్చిగా ఉండిపోతుందండి. సో మీడియం హీట్లో పెట్టుకొని ఈ గులాబ్ జామ్స్ వేయించుకోండి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని మెల్లగా వేయించుకోండి. అసలు గులాబ్ జామ్స్ ఒక్కటి కూడా పగలకుండా చాలా బాగా వచ్చాయి చూడండి. పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుందండి. చూసారు కదా, ఇలా థిక్ కలర్ రావాలన్నమాట గులాబ్ జామ్స్. ఇలా థిక్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి.
మనం ముందుగా రెడీ చేసుకున్న పాకం పక్కనే పెట్టుకోవాలండి. గులాబ్ జామ్స్ వేసుకున్నప్పుడు ఈ ఆయిల్లోంచి గులాబ్ జామ్స్ తీసి వెంటనే పాకంలో వేసేయాలండి. మిగతా గులాబ్ జామ్స్ అన్నీ కూడా ఇలా వేయించేసుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే గులాబ్ జామ్స్ వేసేటప్పుడు పాకం కొంచెం వేడిగానే ఉండాలండి. ఈ గులాబ్ జామ్స్ వేయించుకునేసరికి పాకం కానీ చల్లారిపోతే కొంచెం వేడి చేసుకోండి. కొంచెం వేడి పాకంలో వేసుకుంటే గులాబ్ జామ్స్కి పాకం బాగా పడుతుంది అన్నమాట. చూసారు కదా, గులాబ్ జామ్స్ అన్నీ వేగిపోయాయి. ఈ గులాబ్ జామ్స్ అన్నీ కూడా పాకంలో వేసేసుకుందామండి. చూసారు కదా, ఎక్కడ ఒక్క గులాబ్ జామ్ కూడా చిన్న పగులు కూడా లేకుండా వచ్చింది చూడండి. ఈ పాకం మొత్తం ఇలా గులాబ్ జామ్స్కి అప్లై చేసేసుకుందాం. పాకం మొత్తం గులాబ్ జామ్స్కి అప్లై చేసుకుని ఒక 2 అవర్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. 2 అవర్స్ ఖచ్చితంగా పెట్టాలండి. 2 అవర్స్ తర్వాత తీసి చూస్తున్నాను, మీరే చూడండి ఇందాకడ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో. గులాబ్ జామ్స్ అన్నీ చూసారు కదా, పాకం ఎంత బాగా పీల్చుకున్నాయో. చాలా బాగా రెడీ అయ్యాయి కదా గులాబ్ జామ్స్. ఇప్పుడు ఈ గులాబ్ జామ్స్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఈ గులాబ్ జామ్ను ఒకసారి కట్ చేసి చూపిస్తాను, మీరే చూద్దరు కానీ లోపల పాకం పట్టిందో లేదో. చూసారు కదా, మీరే చూడండి, మీకు డౌట్ క్లియర్ అయిపోయింది కదా. చాలా బాగా వస్తాయండి. కరెక్ట్గా చూడండి ఎలా చేశాను ఏంటి అనేది. చూసారు కదా, బెల్లం పాకంతో గులాబ్ జామ్స్ హెల్దీగా అండ్ టేస్టీగా ఎంత బాగా రెడీ అయిపోయాయి చూసారు కదా. సేమ్ ప్రాసెస్లో చేయండి. పర్ఫెక్ట్గా చూడండి ఎలా చేశాను, ఏ టైంలో ఏం చేశాను, మెజర్మెంట్ ఎలా తీసుకున్నాను అనేది కూడా కరెక్ట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి మీకు ఎలా కుదిరింది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.